ఏమైంది సాగర్? ఎందుకు ఏడుస్తున్నావు? తాతయ్య, అమృత తాతయ్య, అమృత. ఏం జరిగింది అమృతకి? తాతయ్య, అమృత, అమృత తాతయ్య. అమృత, అమృతకి ఏం జరిగింది? రాత్రి వికాస్ అమృతని బలాత్కారం చేశాడు తాతయ్య. సాగర్, నువ్వు చెప్పేది నిజమా? అవును తాతయ్య, వికాస్ అమృత జీవితాన్ని సర్వనాశనం చేశాడు తాతయ్య. అమ్మా అమృత, అమృత, అమ్మా అమృత, ఆగమ్మా. అమృత, 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 తాతయ్య, అమృత, అమ్మా అమ్మా అమృత, 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 అమ్మా అమృత, అమ్మా. అమృత, అమృత. అదే అమృత అనాఘాయిత్యం చేసుకుంటుందేమో. తలుపులు పగలగొట్టు. అమృత, ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. నీ జీవితాన్ని నేనే నాశనం చేశాను కదమ్మా. అసలు ఈ దరిద్రపు తరుణపు కారణంగానే నిద్ర మాత్రలు వేసుకుని పడుకున్నానమ్మా. లేకపోతే నీకు పరిస్థితి వచ్చేది కాదు తల్లి. నా మనవరాలు అని గర్వంగా చెప్పుకున్న ఈ తాతయ్యే నీ జీవితం నాశనం అవడానికి కారణమయ్యాడమ్మా. ఎన్ని జన్మలెత్తినా సరిదిద్దుకోలేని తప్పు పని చేశాను కదమ్మా. సాగర్, అమృత నా మనవరాలు, నా వంశాంకురం అనుకున్నాను. ఆ అంకురాన్ని నేనే నిర్దాక్షిణ్యంగా చిదిమివేశాను కదయ్యా. ఇన్ని రోజులు నిన్ను ఇంట్లో కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. కానీ నా ఇంట్లోనే ఒక రాక్షసుడు ఉన్నాడని, వాడింత దుర్మార్గపు పని చేస్తాడని ఊహించలేకపోయానమ్మా. అమ్మా, అమృత, రా తల్లి, అలా కూర్చో.
సాగర్ కాసిన మంచి నీళ్ళు తీసుకురా. అలాగే. అమృత తాతయ్య. అమ్మా తాగు, మంచి నీళ్ళు తాగు. ఇంకా కావాలా అమ్మా? తాతయ్య అమ్మా హాస్పిటల్కి వెళదామా? నేను అవుట్ హౌస్లోనే పడుకుంటాను తాతయ్య అంటే నేనే బలవంతంగా నిన్నింటికి తీసుకుని వెళ్ళాను. నా మనవరాలి జీవితాన్ని నాశనం చేసిన దురదృష్టవంతుడమ్మా నేను. లేదు తాతయ్య, ఈ ప్రపంచంలో నాకన్నా దురదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండరు. అందుకే నాకు ఇలా జరుగుతుంది. ఏ తప్పు చేయకపోయినా శిక్షణ అనుభవిస్తున్నాను. నన్ను గుండెల్లో పెట్టుకుని ప్రేమించే తల్లిదండ్రులు దూరం అయ్యారు. లేచిపోయిందని లోకం నాపై నింద మోపింది. పరిస్థితులు నాపై వ్యభిచారిగా ముద్ర వేశాయి. తాతయ్య, ఈ నిందలు నిజం కావని, ఈ తప్పు నేను చేయలేదని గుండె ధైర్యంతో మొండి ధైర్యంతో పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. కానీ దురదృష్టం నీడలా వెంటాడుతూ నిర్దాక్షిణ్యంగా. అమ్మా అమృత బాధపడకమ్మా. ఏ తప్పు చెయ్యి నన్ను నిజం తెలుసుకొని ఎప్పటికైనా నన్ను అమ్మ నాన్న దగ్గర తీసుకుంటానన్న ఆశతో నేను ఇన్ని రోజులు బ్రతికాను. ఇప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి తాతయ్య? తాతయ్య, అమ్మ నాన్నలకు దూరమైన నన్ను కన్ను బిడ్డలా చూసుకుంటున్నారు. మనవరాళ్ళని ముద్దుగా చూసుకుంటున్నారు. తాతయ్య, ఈ మనవరాలు చివరి కోరిక ఒకటి ఉంది, తీరుస్తారా? మీ చేతులతో ఇంత విషం ఇప్పించాడు తాతయ్య. హాయిగా చచ్చిపోతాను. మీ చేతుల్లో చచ్చిపోయిన తృప్తి నాకు మిగులుతుంది. అమృత తాతయ్య, నాకు బ్రతకాలని లేదు. బ్రతకాలని లేదు తాతయ్య. అంత మాట అనకమ్మా. నేను బ్రతుకుండగా నీకు అన్యాయం జరగదు. నిన్నెలా ఓదార్చాలో, నీకెలా ధైర్యం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఈ తాతయ్య నీకు జరిగిన అన్యాయాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాడమ్మా. నువ్వు ఇలా ఏడుస్తూ శోక సముద్రంలో ఉంటే నాకు చేతులు కాళ్ళు ఆడడం లేదు. గుండె ఆగిపోతుంది. నీ జీవితానికి ఏ అన్యాయం జరగకుండా నేను చూసుకుంటాను. నువ్వు కన్న కలలకి, నీ ఆశయాలకి నేను అండగా ఉంటాను. నీ బంగారు భవిష్యత్తు పాడవకుండా నేను కాపాడుకుంటాను. ఈ సమస్యకు నాకు కొంచెం సమయం కావాలి. ఈ లోపల నువ్వు ఏ అఘాయిత్యం చేసుకున్నా నా మీద ఒట్టే. వస్తానమ్మా.
ఎందుకిలా జరిగింది? వికాస్ లాంటి వాడని ఊహించలేదు. జీవితాన్ని నాశనం చేసే నీచమైన బుద్ధి ఉన్నవాడని ఇప్పుడే తెలిసింది. అవును తాతయ్య, వికాస్ గురించి తెలిసినా ఇంత నీచమైన పని చేస్తాడని ఊహించలేదు. లేకపోతే అమృతం నా రూమ్లోనే ఉంచేవాడిని. కష్టాలు ఇలా కూడా ఉంటాయని విరక్తి కలుగుతాం తాతయ్య. సాగర్, అవును, నువ్వు ఇంటికి ఎప్పుడు వచ్చావు? ఎందుకు వచ్చావు? ఈరోజు అమృత పుట్టినరోజు తాతయ్య. ఏంటి, ఇవాళ అమృత పుట్టినరోజా? అవును తాతయ్య, ఆ విషయం సర్ప్రైజ్గా ఉంటుందని కేక్ తీసుకుని అర్ధరాత్రి ఇంటికి వచ్చాను. అయ్యయ్యో, పుట్టినరోజు నాడే ఇలా జరగడం. అమృత ఎంత దురదృష్టవంతురాలు. సాగర్, ఆగు. తాతయ్య, మీరు అడ్రాకండి. ఏమిటి పిచ్చి ఆవేశం? లేదు తాతయ్య, మీరు వదలండి. సాగర్, నా మాట విను, ఆవేశపడకు, వదిలే దీన్ని. తాతయ్య, మీరు ఊరుకోండి. మొన్న రాత్రి అమృతను వెంటపడి వేధించిన వెధవల్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి కుక్కల్ని కొట్టినట్టు తరిమి కొట్టాను. ఈ రోజు వీడు అమృత జీవితాన్ని నాశనం చేశాడు. వీడిని ఎలా వదిలేస్తాను? ముక్కలుగా నరికి జైలుకి వెళ్తాను. అప్పుడు కానీ నా ఆవేశం చల్లారదు. మీరు వదలండి తాతయ్య. సాగర్, చెప్పింది విను. ఈ రోజు నేను ఎవరి మాట విన్నాను. సాగర్, ప్రతి సమస్యకి చావే పరిష్కారం అయితే ఈ లోకంలో చాలా మంది చచ్చి ఉండేవాళ్ళు. నా మాట మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా నీ ఆవేశాన్ని అంచుకుని నేను చెప్పేది విను. సాగర్, నీ ఆవేశాన్ని
ఆవేశం వెనక ఉన్న బాధని నేను అర్థం చేసుకోగలను. తాతయ్య, సాగర్, నా మాట విని ఊరుకో. ఇది ఆవేశపడితేను బాధపడి ఏడిస్తేనో తీరే సమస్య కాదు. వికాస్ క్షమించాలని తప్పు చేశాడు. అలాగని వాడి ప్రాణాలు తీస్తే అమృత పోగొట్టుకున్న జీవితం తిరిగి వస్తుందా? తప్పు చేశాడని వికాస్ని చంపితే అమృతకి న్యాయం జరుగుతుందా? ఇది స్నేహితుల మధ్య గొడవ, లేకపోతే తాత మనోళ్ళ మధ్య సమస్య కాదు సాగర్. అమృత జీవిత సమస్య. నువ్విప్పుడు ఆలోచించాల్సింది వికాస్ను కొట్టాలా చంపాలా అని కాదు, అమృత జీవితాన్ని ఎలా నిలబెట్టాలి అని ఆలోచించు. అమృత జీవితం నిలబెట్టడానికి ఇంకా ఏముంది తాతయ్య? అంతా అయిపోయింది. అవుట్ హౌస్లో నేను ఉండలేను. క్షణ క్షణం నాకు భయంగా ఉంది. తాతయ్య తప్ప ఇంట్లో మంచివాళ్ళు లేరని ఏడుస్తూ చెప్పింది. తాతయ్య ఉన్నంత వరకు నీకేం కాదని మీ మీద కొండంత నమ్మకంతో ధైర్యం చెప్పి అవుట్ హౌస్కి పంపించాను. కానీ అమృత భయపడినట్టుగానే జరిగింది. రాత్రి వికాస్ అమృతతో ఎంత రాక్షసంగా ప్రవర్తించాడో మీ ఇంటి గోడలను అడగండి తాతయ్య, సాక్ష్యం చెప్తాయి. తనని ఇల్లు మొత్తం వెంటాడి వేటాడుతుంటే నిస్సహాయంగా కాపాడండి కాపాడండి అంటూ ఎంత రోధించిందో మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని అడగండి తాతయ్య, సమాధానం చెప్తాయి. అమృతకి కొండంత అండగా ఉన్న మీరింట్లో ఉన్నప్పుడే అమృత జీవితం నాశనం అయితే ఇంకెవరికి చెప్పుకోవాలి తాతయ్య? ఏం పరిష్కారం చూపిస్తారు తాతయ్య మీరు? అమృతకి న్యాయం జరగాలంటే వాడి ప్రాణం తీయాల్సిందే. సాగర్, ఇప్పుడు ఈ ఆవేశం పనికిరాదు. ఏ ఎందుకు తాతయ్య? ఓహో, నేరం చేసింది మీ మనోడు కదా, అందుకే ఆలోచిస్తున్నారా? వికాసం శిక్షించడానికి రక్త సంబంధం అడ్డొస్తుందా తాతయ్య? సాగర్, నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు బాధపడకండి తాతయ్య. ఆ రోజు అమృత జీవితం సరిదిద్దాలని ఎన్నో కష్టాలు పడి సూసైడ్ నుండి కాపాడి తనకి న్యాయం చేయమని తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టాను. ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా బాధ్యత తీసుకొని నేను ఆ పని చేశాను. కానీ ఈరోజు అమృత నా స్నేహితురాలు, తనకేమైనా అయితే నేను తట్టుకోలేను. అందుకే ఈరోజు స్నేహితురాలికి జరిగిన అన్యాయానికి బాధతో అడుగుతున్నాను. అమృత జీవిత సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. ఆ రోజు అమ్మా నాన్న ప్రేమను పోగొట్టుకుని అనాథయింది. ఈరోజు ప్రాణం కంటే విలువైన శీలాన్ని పోగొట్టుకుని ప్రాణం లేని శిలయింది. ఆ శిలకు మళ్ళీ ప్రాణం పోసే బాధ్యత మీదే. తనకి న్యాయం చేయండి తాతయ్య, న్యాయం చేయండి.